సో రాజమౌళి నిజంగా ఏమన్నాడు, మొదట ఆయన ఆయన దృష్టి ఏంటంటే, నేను జనరల్గా దేవుణ్ణి నమ్మను, కానీ ఈ సినిమాలో రామాయణం ఎపిసోడ్ తీస్తున్నప్పుడు నన్ను ఒక శక్తి డెవలప్ చేసింది, ఒక శక్తి నడిపించింది అని తన అనుభవం చెప్తున్నాడు. అది సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు. సో ఆయన యాక్చువల్గా దేవుణ్ణి నమ్మేలాగా ఎక్కువ చేశాడు. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఆంజనేయ స్వామి భక్తులు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆయన యాక్చువల్గా నేను దేవుడిని నమ్మను కానీ నాకు ఇలా జరిగింది అనే అనుభవం చెప్పాలని ట్రై చేశాడు. అది సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు, నెంబర్ 1. సో ఆయన హనుమంతుడిని ఏమనలేదు, ఆయన నమ్మొద్దని కూడా చెప్పలేదు. ప్రతి వాడికి నమ్మకానికి ఒక రీజన్ ఉంటుంది, ఆయనకి ఇది రీజన్. అలాగే ఆయన దేవుడి వల్ల చాలా బ్లెస్డ్ పర్సన్. ఆయనంత అదృష్టవంతుడు, భగవంతుడి కరుణ లేకుండా ఎవరు ఆ సిచ్యువేషన్లోనే ఉండరు. రెండోది, ఇప్పుడు చాలా పెద్ద పాయింట్ ఏంటంటే, రాజమౌళి గారి విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఇలాంటి కామెంట్లు ఏది దేవుడు లేడని కానీ, ముఖ్యంగా సనాతన ధర్మంలో మన సనాతన ధర్మ భగవంతుడి మీద. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే, మిలియన్ల కొద్ది పీపుల్ ఈ సనాతన ధర్మాన్ని ఒక సైన్స్గా చూస్తున్నారు, ఒక జీవన విధానంగా చూస్తున్నారు, ఒక మెంటల్ క్లారిటీ ఇచ్చే సిస్టమ్గా చూస్తున్నారు, ఒక సైకాలజికల్ టెక్నాలజీగా చూస్తున్నారు, ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ సిస్టమ్గా చూస్తున్నారు. ఎందుకు అంటే, 100 ఏళ్ళు మన సంస్కృతి మీద దాడులు జరిగాయి, ఆలయాలు విధ్వంసం అయినాయి, గురుకుల వ్యవస్థ నశించింది, జ్ఞానం సప్రెస్ అయింది. సో స్వాతంత్రం తర్వాత కొంచెంగా రికవరీ అవుతున్నాం మనం. సో రాజకీయ మార్పు, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ ఏరాలో ఈ గ్లోబల్ క్యూరియాసిటీ వల్ల, ఈ ట్రాన్సిషన్ వల్ల, మోడర్న్ టీచర్స్ వల్ల మళ్ళా ఈ క్యూరియాసిటీ పెరిగి జ్ఞానం పెరుగుతుంది. మన జాతి ఇప్పుడే బాగుపడుతుంది. సో ఈ టైంలో నేను దేవుడిని నమ్మని టైప్ కామెంట్స్, అవి ఇంపాక్ట్ వేరేగా ఉంటాయి. ఎవరైతే ఇది ఫాలో అవుతా దాన్ని సీరియస్గా నమ్మి బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళని డిమోటివేట్ చేసినట్టు అవుతుంది. సమాజం బాగుపడుతుంది కదా. ఒకప్పుడు మనకి 1980లో 90లో పోలీస్ సిస్టమ్ సరిగ్గా లేదు, అంత రౌడీజం రాజ్యమే లేదు. ఆ టైంలో ప్రజలు ఒకళ్ళొకరు మనం కాలనీలో ఉండగలిగాం అంటే ధర్మం నడిపించింది మనకి, భగవంతుడు కాపాడాడు. దేవుడు నాడని ఒక చిన్న ఇది అయ్యప్ప మాలలు వేసుకొని మిలియన్స్ పీపుల్ ఎన్నో మర్యాదగా మనకి సమాజంలో తయారైంది, తమ సొంత కట్టుబాటులో ఉంది. అలాంటి టైంలో ఇటువంటి కామెంట్స్ చేయటం చాలా దుస్సాహసం, అనవసరం. అంటే ఇప్పుడు జరుగుతున్న దాడి రాజమౌళి గారి మీద కాదు, ఇలా ఇంకెప్పుడు ఇలా అనొద్దు అని ఒక